ఈ ఏడాది నెలకొన్న ఎల్నినో ప్రభావంతో సాగు రంగం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వ్యవసాయంతో పాటు ఆక్వా సాగుపైన వాతావరణ ప్రభావం ఉంటుంది. అందువల్ల వెన్నామి రొయ్యల పెంపకంలోనూ తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా తగినంత నీటిని పెంపక చెరువుల్లో నిల్వ ఉంచటం, తక్కువ సంఖ్యలో పిల్లను వదలటం, మేత యాజమాన్యం, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలంటూ వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మనం ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఇప్పుడు ఎల్నినో ప్రభావం కూడా ఒకటి ఎక్కువగా ఉండడం వల్ల మనకి వర్షాలు తక్కువ, అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. మన ఈ వాతావరణం అనుసరించి కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎప్పుడైతే మనం వెనమేరలు పెంచుతున్నామో చెరువు నీటి లోతు అనేది మాత్రం 6 అడుగులు తగ్గకుండా పెట్టుకోవాలి. తర్వాత అధిక సాంద్రత పద్ధతులకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఎకరానికి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా కూడా ఏం జరుగుతుంది. అయితే మన చెరువు యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఈ సమయాల్లో మనం 1,00,000కు మించకుండా మనకు 60,000 నుంచి 1,00,000 లోపు కానీ వేసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో మనకు రిస్క్ తక్కువ ఉండి ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి మనకి ఆక్సిజన్ లోపం కూడా రావడం జరుగుతుంది. అందుకేంటంటే రాత్రిపూట మాత్రం తప్పనిసరిగా ఈ ఏరేటర్లని తిప్పడం అనేది ఉత్తమం. దీన్ని చూసుకుని మధ్యాహ్నం పూట కూడా మనం తిప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత మన చెరువు యొక్క సరుకును బట్టి మనం ఇంచుమించు ఏంటంటే 250 కేజీలకి 1 హెచ్పి ఏరేటర్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది. మన చెరువులో ఈ ఆక్సిజన్ శాతాన్ని మాత్రం ప్రతిరోజు పరిశీలించి ఉదయాన్నే 6 గంటలకి చెరువుల యొక్క నీటిని తీసుకుని ఆ నీటిలో ఆక్సిజన్ మనం పరిశీలించి అది 5 ppm కంటే ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఏమాత్రం తగ్గినా సరే మనం వెంటనే దాన్ని ఏరేటర్ని మనం ఇంకొన్ని గంటలు ఎక్కువగా తిప్పడం, లేదంటే మనకున్న ఏరేటర్లు సరిపోవు అనుకుంటే ఇంకొక ఏరేటర్ని పెట్టుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి మనం నీటి పరీక్షలను చేసి దాని ప్రకారం మనం ఏంటంటే ఈ మినరల్ శాతాన్ని వెన్నమేరియలో ముఖ్యంగా ఏంటంటే మనం కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం. ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఏంటంటే 1:2:1 నిష్పత్తిలో ఉండాలి. కాల్షియం ఏంటంటే అతి తక్కువలో 150 ppm ఉండాలి. దానికి 2 ఈ మెగ్నీషియం అనేది ఉండాలి. పొటాష్ అనేది కూడా ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే అంత ఉండాలి, అంటే 150 ppm ఉండాలి. ఈ తక్కువ ఉప్పుదనం నీటిలో మనం ఎక్కువగా చేస్తుంటాం, అంటే 5 ppt 10 ppt లోపల ఉన్న నీటిలో మనం ఈ వనమేల నుంచి పెంచుతుంటాం కనుక ఎక్కువగా పొటాష్ ఒకటి, మెగ్నీషియం ఒకటి అనేది లోపం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వీటికి రోగనిరోధక శక్తి తగ్గడం, తర్వాత గొల్లవడం తగ్గడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. అందుకు మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మెగ్నీషియం సల్ఫేట్ని కానీ 10 కేజీలు ఎకరానికి, అదేవిధంగా పొటాష్ అనే దాన్ని ఎర్ర పొటాష్ తీసుకుని 10 కేజీలు ఎకరానికి ప్రతి 10 రోజులకు ఒకసారి కొట్టుకోవడం ఉత్తమం. ఈ మన వెన్నమై రొయ్యల్లో ఏ సెలైనిటీ అయితే మనం మొదటగా పెట్టామో పెంపకాలం అంతగా 4 నెలల్లో కూడా మనం ఏంటంటే అదే పీపీటీ ఈ సెలైనిటీ అనేది హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. ఇప్పటి పరిస్థితుల్లో చూసినట్లయితే మేత రేట్లు పెరగడం కూడా జరుగుతుంది. దానివల్ల మేతకి ఎక్కువ ఖర్చు అవుతుంది. మేత యాజమాన్యం ఖచ్చితంగా పాటించాలి. మన మేతకి ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత విధంగా మనకి లాభపడే అవకాశం ఉంటుంది. చెరువులో పిల్ల వేసిన దగ్గర నుంచి కూడా మన చార్ట్ ప్రకారం మ్యాచ్ చేయడం జరుగుతుంది. మనం మొట్టమొదటిగా చెరువులో పిల్ల వేసిన తర్వాత ఒక చిన్న హాపా పెట్టుకుని 48 గంటలకు పరిశీలించినట్లయితే మనకి ఆ చెరువులో మనం సర్వైవల్టీ అంటే బతుకుదల శాతం ఎంతో తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఇంచుమించు 95-98% ఉంటే ఇంచుమించు మనకు 1,00,000 పిల్ల కూడా మన బతుకుదల ఉన్నట్టు. అలా కాకుండా ఎప్పుడైతే తగ్గిందో దాని ప్రకారం మనం చెరువులో సంఖ్య కూడా తగ్గిందని చెప్పి దాని ప్రకారం మనం మేత అనేది యాజమాన్యం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మనం ఈ చెక్ ట్రేలను పెట్టి 2% మేతను మన చెక్ ట్రేల్లో వేసి మేత వేసిన 2 గంటల తర్వాత పరిశీలించి అందులో మేత కానీ మిగిలిపోతుంటే తర్వాత మేతను తగ్గించడం, మేత పూర్తిగా అయిపోతుంటే కొద్దిగా మేతను పెంచడం చేసుకుని బ్లైండ్గా చార్ట్ ప్రకారం పోకుండా చెక్ ట్రేల్ అబ్జర్వేషన్ తోటి మేత యజమానం పాటించడం అనేది చాలా ఉత్తమం. దీనికి ఏంటంటే మనకి ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో ఇంచుమించు మనం 1:1 రేషియో వచ్చేటట్టు మాత్రం మనం యాజమాన్యం చేయాలి. అదేవిధంగా మనకి అధిక సాంద్రత పద్ధతులు మనం ఎకరానికి 2 లక్షలు అలా వేయకుండా 1,00,000 వరకు కానీ వేసుకున్నట్లయితే మనకి ఇంచుమించు చాలా వరకు మనకు రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎండ తీవ్రంగా ఉండి ఒకేసారి మనకి చల్లదనం వచ్చి వర్షాలు పడుతున్నాయి, ఆ రోజు ఏమవుతుందంటే ఆక్సిజన్ శాతం తగ్గడం, అమ్మోనియా శాతం పెరగడం జరుగుతుంది. కనుక మనం ఆ రోజు సాయంత్రం నుంచి కూడా మనం జాగ్రత్తగా గమనించి రాత్రిపూట అంతా కూడా ఏరేటర్లు అసలు ఆగకుండా ఏరేటర్లు అన్నీ తిప్పడం, మనకు ఆక్సిజన్ శాతం ఎంత ఉందో చూసుకుని ఆక్సిజన్ 5 ppm ఉండేటట్లు మనం మేనేజ్ చేయడం. తర్వాత మనకి అమ్మోనియా అనేదాన్ని కూడా మనం చూసుకుని మనకి దీని గురించి మనం ఏం చేస్తుంటామంటే చెరువుల్లో ప్రోబయోటిక్ వాడుతుంటాం.
వాటర్లో వాడే ప్రోబయోటిక్ని ఖచ్చితంగా దానికి మనకు నిర్దేశించిన ప్రతి 10 రోజులకు ఒకసారి మనం దాన్ని వాడుకోవడం, వాడిన తర్వాత ఎప్పుడైతే మనం వాటర్ టెస్టింగ్ చేయించడం అందులో అమ్మోనియా నైట్రేట్ స్థాయిలు, హెచ్డిఎస్ స్థాయిలు పెరగలేదు అనుకుంటే మనం ఇంచుమించు మనం ఇచ్చిన ప్రోబయోటిక్ పనిచేస్తున్నట్లు. అలాగే విబ్రియో లెవెల్స్ కూడా తగ్గట్టుగా ఉండేటట్లు చూసుకోవాలి, అవి ఎక్కువ కాకుండా చూసుకోవాలి హానికర విబ్రియో. తర్వాత మేతలో కూడా మనం ఏంటంటే మనం ఒక ప్రోబయోటిక్ వాడడం జరుగుతుంది. అందులో ఖచ్చితంగా లాక్టోబాసిల్లస్ అనే ఉండేటట్లు చూసుకుని మనం మేతలో రెగ్యులర్ క్రమం తప్పకుండా వాడతాం. వీటితో పాటు ఏంటంటే మనం ఈ నీటి యొక్క నాణ్యతను మనం కాపాడడానికి మన ఈ ప్రోబయోటిక్ వాడే ఒక రోజు ముందు మనం ప్రీబయోటిక్ మీడియా వాడడం. ఈ ప్రీబయోటిక్ మీడియా అంటే ఏంటంటే 4 కేజీలు బెల్లం, 20 కేజీలు తౌడు లేదా వరిపిండి, దాంతోపాటు 100 గ్రాములు ఈస్టు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి దాన్ని ఒక 4-5 రోజులు ఉంచేసి రోజు కలయబెడుతూ ఫెర్మెంట్ చేసిన తర్వాత చెరువులో జల్లుకరు. ఈ విధంగా ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఈ ఫెర్మెంటెడ్ మిక్స్ని కానీ మనం చెరువులో జల్లుకుంటూ ఉంటే మన చెరువు యొక్క నీటి నాణ్యత అంతా కూడా బాగా మెరుగుపడి అటువంటి చెరువుల్లో మనకి ఏ విధమైన వ్యాధులు అయిన రాకుండా ఉంటుంది. విబ్రియో లెవెల్స్ అవి కూడా మనకి హానికరమైన విబ్రియో కాకుండా ప్రోబయోటిక్ పెరిగి మనం ఉపయుక్తకరమైన సూక్ష్మక్రిములను కూడా బాగా పెరిగి రొయ్యలకు ఇమ్యూనిటీ పెరిగి మనకు వ్యాధులు రాకుండా మనకు అధిక దిగుబడిని సాధించవచ్చు.